ఇది వామాకు పులిహోర అండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు వర్షాకాలం కదా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా గొంతు నొప్పి, జలుబు, కడుపు నొప్పి ఇట్లా ప్రాబ్లమ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ చేస్తుంది ఈ వామాకు. అలాగే పిల్లలు వామ తినమన్నా కూడా తినరు కదా, కాబట్టి ఈ వామాకుని ఇలాగా మనం రైస్లా చేయొచ్చు, పులిహోరలా చేయొచ్చు, తర్వాత వామాకు పచ్చడి కూడా చేయొచ్చు అండి. చాలా ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్న ఈ వామాకు పులిహోర అందరు తినవచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా. తప్పకుండా ప్రతి ఇంట్లో చేసుకోండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మనము ఈ వామాకు పులిహోర తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము వామాకు పులిహోర తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. నేను ఇక్కడ 1 గ్లాస్ రైసు ఇలా మంచిగా పొడి పొడిగా వండుకున్నాను. ఆ రైస్కి ఏమేమి ఐటమ్స్ అవసరం పడతాయో ఇవన్నీ ఇక్కడ తీసుకున్నాను. వామాకులు ఒక 20 ఆకులు తీసుకున్నాను ఇలా మంచిగా కడిగి. అలాగే కరివేపాకు 1 కప్పు వరకు తీసుకున్నాను. పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 కప్పు, 1/2 కప్పు పల్లీలు, సాల్టు 1 టేబుల్ స్పూన్, ఒక నిమ్మకాయ, పోపుకు శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టి ఇలా ఆయిల్ వేసాం కదా, ఆయిల్ కూడా వేడైంది. ఇప్పుడు ఈ పల్లీలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇట్లా లైట్గా కొంచెం ఫ్రై అయ్యేటప్పుడే ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేద్దాము. వేసి ఇవి కూడా చిట్పట్టని కొంచెం మంచిగా వేగేంతవరకు ఇలాగా కలియపెట్టుకుంటూ ఉందాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా పల్లీలు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం పచ్చిపోయే వరకు ఇలా వేపుతూ ఉందాము. అలాగే కరివేపాకు, పసుపు కూడా వేసేద్దాం. ఇది కూడా మంచిగా ఇలా వేగేటప్పుడు కొంచెం ఒక 1 మినిట్ అలాగా టైం పడుతుంది కదా. ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవి మిక్సీకి వేద్దాము, పేస్ట్ చేద్దాము. వామాకును ఇలా మెత్తగా మంచిగా మనము గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేగినాయో లేదో చూద్దాము. పచ్చిమిర్చి కూడా కొంచెం పచ్చిపోయినాయి కదా. ఇప్పుడు ఈ వామాకు పేస్ట్ని కూడా ఇందులో వేద్దాము. వేసి మంచిగా కొంచెం ఎక్కువ ఫ్రై చేయొద్దండి, ఒక 1 మినిటే ఫ్రై చేద్దాము ఆ పచ్చి వాసన పోయే వరకు. వామాకు కూడా వేసి మంచిగా కలియ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్ వేసేద్దాము. సాల్టు ఒక 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర మేతి పౌడర్ వేద్దాము. ఈ జీలకర్ర మేతి పౌడర్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇలా కొంచెం ఒక 1 మినిట్ వరకు ఇలాగా కలియ పెట్టుకుంటూ ఉన్నాము. ఇలా కలియ పెట్టాం కదా. ఇప్పుడు ఈ రైస్ వేసేద్దాము. రైస్ తీసి పొడి పొడిగా అయింది కదా, ఈ రైస్ కూడా తీసి మంచిగా కలిపేద్దాము. చూడండి మంచిగా ఇలా కలియ పెట్టేసుకున్నామండి. ఇంతే, ఇక అయిపోయింది. అయితే లెమన్ కూడా కలిపేసాను, ఇక అది మీకు చూపించలేదు నేను. ఇంతేనండి, వామాకు పులిహోర సూపర్గా ఉంటుంది. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా తినవచ్చు.
ఇప్పుడు వాము చిన్నపిల్లలు తినమంటే తినరు కదా, ఇలా చేసి పెట్టినా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. పిల్లలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, పెద్దవాళ్ళకైనా కూడా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.